అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు, పండించడానికి నెలలు కావాలి. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచిద్దాం. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్న. అన్నం ఎక్కువైందని ఆహార పదార్థాలను వృధాగా విసిరేయకండి. పట్టడి మెతుకుల కోసం అల్లాడే ఎన్నో ప్రాణాలు మన చుట్టూ ఉంటాయి. వారికి పెట్టి చూడండి. వారి కంటతడి దేవుడు ఎక్కడున్నాడో తెలుపుతుంది. మనం వృధా చేసే ఒక్క మెతుకు కూడా వేరే వారి ఆకలి తీరుస్తుంది. ఈ భూమి మీద ఆహారం నచ్చలేదని ఏడ్చేవారు కొందరైతే అసలు ఆహారం లేక ఏడ్చేవారు మరికొందరు. పిడికడ అన్నం కూడా లేని వారికి గంజినీళ్ళే పరమాన్నం. ఓ రొట్టె ముక్క దొరికితే పరమానందం. ఆహారం వృధా చేయకండి. సంవత్సరంలో ఒక్కరోజైనా ఇలాంటి వారి ఆకలి తీర్చడానికి ఉపయోగిద్దాం. మనం 1 కోటి రూపాయలు దేవుడి హుండీలో వేసినా రానంత పుణ్యం వస్తుంది. గుడిలో దీపాలు పెడుతున్నప్పుడు వచ్చే వెలుగు కన్నా ఆకలితో అలమటించే వారి ఆకలి తీర్చినప్పుడు వారి ముఖంలో కలిగే వెలుగు మిన్న. ఆకలితో మాడే కడుపులకు చిల్లర శబ్దాలు. ఆకలి లేని దేవుడికి కోట్ల నోట్లతో అలంకరణలు చాలా బాధాకరం. దేవుడు కనపడితే దండం పెట్టినా పెట్టకపోయినా ఆకలి అని పేదవాడు కనిపిస్తే మాత్రం అన్నం పెడదాం, అదే పుణ్యం. హీరోలు నాయకుల ఫోటోలను పాలతో కడిగే ముందు ఒక్కసారి ఆకలితో అలమటించే వారి వైపు చూద్దాం. ఆకలి బాధ తెలిసిన వారే ఎదుటి మనిషికి అన్నం పెడతారు. మనిషి మొత్తం జీవితం యొక్క అర్థం మానవత్వం మాత్రమే. పేదవాడి ఆకలికి రుచి ఉండదు, శుచి ఉండదు. కాసన్ని పచ్చడి మెతుకులతో కడుపు నింపితే చాలనుకుంటుంది. ఆహారాన్ని వృధా చేయకండి. ఆకలి చావుల నుండి పేదలను కాపాడుకుందాం. మానవ సేవే మాధవ సేవ. సాయం పొందిన వాడి కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు. ఒక్కసారి సాయం చేసి చూడు, నీకు దర్శనమిస్తాడు.